హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే నేను స్వీట్ పొటాటోతో ఒక స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. స్వీట్ పొటాటో అంటే ఏమీ లేదండి, తెలుగులో చిలకడ దుంప. ముందుగా ఈ చిలకడ దుంపను తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పొట్టు తీయక్కర్లేదండి, పొట్టుతోనే కట్ చేసుకోవచ్చు. కాకపోతే శుభ్రంగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టిగా ఉంటుంది అనమాట. ఆ మట్టి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇది ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. లేదు నెయ్యి ఎక్కువ తినము, మాకు ఇష్టం ఉండదు అనేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం సిమ్లో పెట్టినా లేకపోతే దగ్గరుండి హైలో పెట్టి వేయించుకున్నా సరే చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుందండి ముక్కలు వేగడానికి. ఈలోపు ఈ స్వీట్ పొటాటోకి ఉన్న బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ దుంపల్లో విటమిన్ ఏ, విటమిన్ B6 మరియు విటమిన్ C ఉంటాయండి. దీంతో పాటుగా ఈ దుంపల్లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాకుండా ఈ దుంపల్లో మెగ్నీషియం మరియు పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీని కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంతే కాదండో, ఈ దుంపల్లో క్యాన్సర్తో పోరాడే లక్షణాలు కూడా ఉంటాయట. ఈ దుంపలు మనం బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయండి. అది ఎలాగంటే ఇందులో ఉండే ఫైబర్ వల్ల మనకి ఆకలి తక్కువగా వేస్తుంది. దీంతో మనం ఫుడ్ కూడా తక్కువగా తీసుకుంటాము. ఇలా మనం బెనిఫిట్స్ గురించి చెప్పుకునే లోపు గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసినాయండి దుంపలు. ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే సరిపడా బెల్లం వేసుకొని, సరిపడా అంటే మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకొని ఈ బెల్లం వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ అంటే ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. నేను ఈ స్వీట్ పొటాటో తెచ్చినప్పుడు 2 రకాలుగా ఉపయోగిస్తానండి. ఒకటైతే ఇలా బెల్లం వేసి చక్కగా స్వీట్ చేస్తాను. లేదు అంటే కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ స్వీట్ పొటాటో అందులో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తాను అనమాట. అప్పుడు ముక్క చాలా మెత్తగా అవుతుంది. స్వీట్గా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నిప్పుల మీద కూడా కాల్చుకొని తినచ్చు అంటండి, అది కూడా చాలా బాగుంటుందంట. బట్ నేనైతే ఎప్పుడూ తినలేదు. ఇప్పుడైతే దుంప ఉడికిపోయిందండి. ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకొని వాటిని మధ్యలో కట్ చేస్తే ముక్క ఈజీగా విడిపోవాలన్నమాట. ఇలా అయితే కనుక మనకి ముక్క ఉడికిపోయినట్టే. ఇక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది స్వీట్ అయితే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్లో ఉన్న రుచి ఇంకా పెరుగుతుంది. ఈ స్వీట్ని అయితే కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి దించేయాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. లేదంటే కనుక చల్లారిన తర్వాత ఈ దుంపల వాటర్ని మొత్తం పీల్చేసుకుని టైట్గా అయిపోతుంది, తినడానికి అస్సలు బాగోదన్నమాట. నచ్చిన వాళ్ళు ఇందులో కాజు కానీ ఇలాచీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందని యాడ్ చేయట్లేదు. ఇంతేనండి, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ చిలకడ దుంప స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ చిలకడ దుంప స్వీట్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.